లింక్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మామ ఈ రోజు మీకు చాలా 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 మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే పట్టుకొచ్చేసిన. సో మీరు రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసి రిలాక్స్ గా కూర్చొని అప్డేట్స్ అనేవి ఎంజాయ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉంటారనేది మా ఈ తాపత్రయం అనమాట. సో అందుకే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అప్డేట్ నెంబర్ 1. మామ ఈ అప్డేట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. పెద్ద సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ వచ్చేసి ఒక ఐటమ్ సాంగ్ అయితే చేయబోతుందంట. అక్కడ పుష్ప సినిమాలో సమంత గారిని చూసామన్నమాట. ఆయన శిష్యుడే ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాలో మనందరి క్రష్ అయిన మృణాల్ ఠాకూర్ దింపాడనమాట. ఐటమ్ సాంగ్ గురించి అయితే మృణాల్ ఠాకూర్ ని పెద్ద సినిమాలోకి అయితే దింపాడనమాట. సో ఇంకా థియేటర్ లో చూసుకుందాం మామ, ఏమున్నా కూడా థియేటర్ లో అయితే రెడీ అయిపోయింది మీరు. అండ్ నెంబర్ 2 వచ్చేసి స్పిరిట్. మామ స్పిరిట్ మీద చాలా అంటే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ కి అయితే. అండ్ యాంటీ ఫ్యాన్స్ అయినా సరే, ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ అయినా సరే, బాలీవుడ్ జనాలు కానీ బాలీవుడ్ సైడ్ కానీ ఎటు చూసినా స్పిరిట్ మీద చాలా పెద్ద హైప్ ఉంది. అండ్ మెయిన్ గా మధ్యన కానీ రీసెంట్ గానీ సర్క్యులేట్ అవుతున్న మ్యాటర్ ఏంటంటే సినిమాలో డాంగ్లీ ఉన్నాడా లేడా అని చెప్పేసి ఒక మ్యాటర్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది అనమాట. సో నిజంగానే ఉన్నాడా లేదా అని చెప్పి ఫ్యాన్స్ అయితే పిచ్చ పిచ్చ కన్ఫ్యూజన్స్ లో అయితే ఉన్నారు. వీళ్ళందరికీ సమాధానంగా ఏంటంటే మనకి మార్చ్ లో స్పిరిట్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్ వచ్చేసి కాస్ట్ అండ్ క్రూ కి సంబంధించిన ఏదైతే ఫస్ట్ లుక్స్ ఉన్నాయో అవన్నీ మార్చ్ నుంచి మనకి రిలీజ్ అయితే అవుతాయంట. మన ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ ఎలా రిలీజ్ అయిందో మార్చ్ నుంచి మిగతా యాక్టర్స్ కూడా ఇండివిజువల్ గా వాళ్ళ ఫస్ట్ లుక్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఆ టైంలో మీకు స్పిరిట్ లో ఒకవేళ డాంగ్లీ ఉంటే డాంగ్లీ ఫస్ట్ లుక్ కూడా మనకి మార్చ్ లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే చాలా మటుకు రూమర్స్ కాదు, చాలా మటుకి ఇండస్ట్రీలో కూడా ఇది కన్ఫామ్ గా అయితే లీక్ అయిన అప్డేట్ అన్నమాట. డాంగ్లీ ఉన్నాడు సినిమాలో అని చెప్పేసి. దీనికి తోడు మన డాంగ్లీ మామ అప్పుడు ఎప్పుడో ఒక స్టోరీ పెట్టాడు, ప్రభాస్ అన్నది ఇలా ఇలా హ్యాండ్ ఉన్నదని చెప్పి. అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ లేదు కానీ నిజంగానే డాంగ్లీ అయితే ఉన్నాడు అని చెప్పేసి ఇండస్ట్రీలో కూడా బాగా చర్చలు నడుస్తున్నాయి మామ. సో మనకి మార్చ్ దాకా ఓపిక పట్టండి. మార్చ్ లో మీకు స్పిరిట్ నుంచి అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట కంటిన్యూగా. అండ్ సినిమా రిలీజ్ డేట్ ఏంటో తెలుసు కదా, నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది అనమాట సినిమా. నెక్స్ట్ వచ్చేసి సలార్ టీజర్. మామ సలార్ టీజర్ వచ్చేసి మనకి ఇప్పుడు అంటే ఈ రోజు 23rd, ఇంకా డే ఆఫ్టర్ టుమారో అంటే 25th వచ్చేసి వస్తుందని చెప్పి ఇండస్ట్రీలో బాగా రూమర్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వెంటనే ప్రభాస్ అన్న సినిమాలకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇస్తే రాజసాబ్ నుంచి డైవర్ట్ అయ్యి మనకి ఈ అప్డేట్స్ ని ఫోకస్ చేస్తారు ఫ్యాన్స్ అని చెప్పి ప్రభాస్ అన్న స్నేహితులు అండ్ వీళ్ళ నుంచి చిన్న సజెషన్ అన్నమాట. అండ్ సేమ్ మూవీ టీమ్స్ ఏవైతే హోమ్ బిల్లే ఫిలిమ్స్ ఇవన్నీ ఉన్నాయో వీళ్ళు కూడా అంటే ఈ టైంలోనే చెప్పేసి చిన్న గేమ్ అన్నమాట ఇది. సో దట్స్ వై మీకు ఏ అకేషన్ లేకపోయినా కూడా మీకు వచ్చేసి టీజర్ అనేది 25th వస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో నార్మల్ గా ప్రభాస్ అన్న సినిమాలు అంటే ఏదో ఒక అకేషన్ ఉంటే తప్ప మనకి ఫస్ట్ లుక్లు ఇవేవి రావన్నమాట. సో ఇండివిజువల్ గా టీజర్ వస్తుందంటేనే కొంచెం నాకు ఇది నమ్మేటట్టు ఉంది. ఇది కన్ఫర్మ్ గా నాకు కూడా తెలియదు, బట్ నమ్మేటట్టు అయితే ఉందన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్, ఎన్టీఆర్ అండ్ ప్రసాద్ నీల్ మూవీ. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ గానీ అఫీషియల్ న్యూస్ గానీ ఏదైతే కూడా బయటికి అయితే రానివ్వట్లేదు మేకర్స్. అసలు సినిమా స్టార్ట్ అన్న చేశారనేది కూడా తెలియదు అనమాట. కొంతమంది ఫ్యాన్స్ అయితే అరే సినిమాలో అట్లీస్ట్ ఆ షూటింగ్ స్పేస్ లో మసిబొగ్గునన్నా చూపించు, మాకు అదే చాలు అని చెప్పి అయితే కోరుకుంటున్నారు అనమాట నీల్ మావని. బట్ నీల్ మావ ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వట్లేదు మనకి ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించింది. బట్ మీకు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ లోనే, అంటే ఎప్పుడో డేట్ నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఈ ఇయర్ లోనే మీకు అదే సినిమా నుంచి అంటే మీకు ఏదైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉందో ఆ సినిమా నుంచి మీకు టీజర్, ఫస్ట్ లుక్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ ఇవన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఈ ఇయర్ లోనే వస్తాయి. సినిమా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అవుతుందంట భయ్య. ఈ ఇయర్ అయితే సినిమా రిలీజ్ అయితే అవ్వదంట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ అప్డేట్ అయితే అదైతే ఉందన్నమాట, లీక్డ్ అప్డేట్ మన దగ్గర. సో సినిమాకి సంబంధించిన టీజర్స్, ఫస్ట్ లుక్స్, మిగతా కాస్ట్ అండ్ క్రూ కి సంబంధించినవన్నీ మీకు ఈ ఇయర్ లో వస్తాయి. సినిమా మాత్రం నెక్స్ట్ ఇయర్ లో వస్తుంది. మేబీ ఇది కూడా సమ్మర్ లో పోటీగా రావచ్చు, చెప్పలేము.
దట్స్ ఆల్ ఫర్ టుడే డార్లింగ్స్. వీడియో ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ డెఫినెట్ గా చెప్పండి. మన వాళ్ళు ఉంటే నాకు తెలుసు మన వాళ్ళు ఆల్రెడీ పెడతారు, కామెంట్స్ చేస్తారు, వీడియోని లైక్ చేస్తారు, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు, మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇది మన వాళ్ళది రెగ్యులర్ డ్యూటీ అన్నమాట. సో కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మా ఛానల్లోకి వచ్చేసేయండి. వచ్చి మా ఛానల్లో వీడియోస్ కానీ కంటెంట్ కానీ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలా. థ్యాంక్ యూ టీమ్ 2 టికెట్స్. జై శ్రీరామ్.